సమాజంగా కూడుకుంటూ ఉండడం. చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 నుండి 39 వరకు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. దేవునితో మన సహవాసం స్వార్థపూరితంగా ఎప్పుడూ మారకూడదు. మనం స్థానిక సంఘంలో ఉన్న ఇతర క్రైస్తవులతో కూడా సహవాసం చేయాలి. అక్కడ కొందరు అస్థిరులైన విశ్వాసులు సంఘ సహవాసానికి రాకుండా ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ నొక్కి చెప్పబడింది సంఘం నుండి విశ్వాసులకు ఏమి లభిస్తుంది అన్నది కాదు, కానీ వారు సంఘానికి ఏమి అందిస్తారు అన్నది అని గమనించడం ఆసక్తికరం. సంఘానికి హాజరవడంలో నమ్మకత్వం ఇతరులను ప్రోత్సాహపరుస్తుంది మరియు ప్రేమించుటకు సత్కార్యాలు చేయుటకు ప్రేరేపిస్తుంది. నమ్మకత్వానికి బలమైన అంతఃప్రేరకాలలో ఒకటి యేసుక్రీస్తు త్వరలో తిరిగి రానుండడం. నిజానికి క్రొత్త నిబంధనలో సమాజంగా కూడుకొనుట 25వ వచనం అని తర్జుమా చేయబడిన గ్రీకు మాట వాడబడిన ఇంకొక్కటే చోటు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడ అది కలుసుకొనుట అని తర్జుమా చేయబడి క్రీస్తు రాకను గూర్చి మాట్లాడుతుంది. 3 గొప్ప క్రైస్తవ సుగుణాలు ఇక్కడ స్పష్టమవుతున్నాయి. విశ్వాసం, హెబ్రీ పత్రిక 10:22, నిరీక్షణ 23వ వచనం మరియు ప్రేమ 24వ వచనం. దేవునితో ఆయన దివ్య మందిరంలో మన సహవాస ఫలం అవి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. సామూహిక ఆరాధన నుండి మీరు పొందుకునే ప్రాథమిక లాభాలు ఏమిటి? సమూహానికి మీరు అందించేది ఏమిటి? ఆమేన్.